Today, I want to share something which the Lord has been speaking to me. ప్రభువు నాతో మాట్లాడుతున్నది నేను ఒకటి ఈ దినమందు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. See, sometimes we pray, God is silent. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుడు మౌనంగా ఉంటారు. Sometimes we go through a particular problem and there is no solution to that. కొన్నిసార్లు మనం ఒక ఫలానా సమస్య ద్వారా వెళుతూ ఉంటాం కానీ దానికి పరిష్కారం మనకు తెలియదు. And then you find that when God is silent, we we ask, Lord, what is happening? దేవుడు అలా మౌనంగా ఉన్నప్పుడు మనం అడుగుతుంటాం, ప్రభువా ఏం జరుగుతుంది అని. But one of the things which the Lord had taught me is this. కానీ దేవుడు నాకు బోధించిన విషయంలో ఒకటి ఏంటంటే ఇది. Maybe God is silent, బహుశా దేవుడు మౌనంగా ఉన్నారేమో, but he is not inactive. ఆయన మౌనంగా ఉన్నా ఆయన ఏమీ చేయకుండా లేరు. That means he's not doing anything. He forgot about you. అంటే ఆయన ఏమి చేయకుండా లేడు, నేనేదో మర్చిపోయాడని కాదు దాని ఉద్దేశం. No, that is not the meaning. దాని అర్థం అది కాదండి. And then God heard your prayers and God knows the problem that you are going through. దేవుడు మీ ప్రార్థనలు విన్నారు, మీరు వెళుతున్న సమస్య కూడా దేవునికి తెలిసే ఉంది. God is very much aware of your particular problem, beloved brothers, beloved sisters. నీ యొక్క ప్రత్యేకమైన నీ సమస్య విషయమే దేవుడు అంత ఎరిగిన వారి కింద ఉన్నారు. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, It is a devil who would come and tell us that God is not interested in you and God is not bothered about you. సైతానుడు అయితే నీ దగ్గరకు వచ్చి దేవుడు నీ పట్ల ఆసక్తిగా లేదు, నీ పట్ల ఆయన ఏం పట్టించుకోవట్లేదు అని చెప్తూ ఉంటాడు. Sometimes you are 100% sure that it was God's will, and then you do something and you find that suddenly God is silent in a particular problem. కొన్నిసార్లు అది 100% దేవుని చిత్తం అని నువ్వు ఎరిగి ఉండి నువ్వు చేస్తూ ఉంటావు, కానీ దాని విషయమే దేవుడు ఏమాత్రం పట్టించుకున్న వారి కింద ఉండకపోవడాన్ని నువ్వు గమనిస్తూ ఉంటావు. I want to show a few passages that would encourage you. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించే కొన్ని వాక్య భాగాలను నేను మీకు చూపించాలనుకుంటున్నాను. All of them have encouraged me. ఇక్కడున్న వాక్య భాగాలన్నీ నన్ను ప్రోత్సహించినవే, and therefore I would like to share it with you so that you will be encouraged. కాబట్టి వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు కూడా ప్రోత్సహించబడతారని ఆశపడుతున్నాను. Let's turn to John chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయం వైపు తిప్పుదాం. Now it says that God loved this particular family very much. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ ప్రత్యేకమైన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించారు అని మనం చూస్తున్నాం. And not only that, Lazarus he loved so much. Verse 3. అంత మాత్రమే కాదు, లాజరును ఆయన ఎంతగానో ప్రేమించారు అని చెప్పేసి మన 11:3లో కూడా చూస్తున్నాం. And in verse 5 it says Jesus loved Martha and Mary also. అక్కడ 5వ వచనంలో యేసు మార్తా మేరీని కూడా ప్రేమించారు అని మనం చూస్తున్నాం. And then in English it says Jesus loved Martha and her sister Lazarus and Lazarus. Then it says therefore when he heard that he was sick, he stayed there 2 days longer. ఇక్కడ ఏమని రాయబడిందంటే 6వ వచనంలో 5వ వచనంలో యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించును, కాబట్టి ఆయనను తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. See, if I was there, if we love a particular person, we would run. మీరు నేను గనక ఆ ప్రదేశంలో ఉంటే, మనం ఎవరైనా ప్రేమించిన వ్యక్తి ఆ విధంగా ఉన్నట్లయితే మనం వెంటనే పరుగులు తీస్తాం. And then but it says he stayed there 2 days longer. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను అని మనం చూస్తున్నాం. Beloved brothers and sisters, do you think that Jesus did not love there? The love of Jesus has gone off there? ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు ప్రభు వారిని ప్రేమించలేదని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఈ సందర్భంలో యేసు ప్రభు ప్రేమ వెళ్ళిపోయిందని అనుకుంటున్నారా? Jesus was slow in acting. యేసు ప్రభు అక్కడ నెమ్మదిగా స్పందిస్తున్నారు. We would have been very fast. Oh, I love that person and I have to do something. మనమైతే నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఏదైనా చేయాలి అని అనుకుంటాం. But his aim was,
greater good, more than the resurrection, more than the healing for Lazarus, and more than the resurrection of Lazarus. He was interested in something greater than that. కానీ ఇక్కడ మనం ఏం చదువుతున్నాం అంటే లాజరు పునరుద్ధానుడై తిరిగి లేవడానికంటే ఎక్కువగా మరి దేని విషయమో దేవుడు అక్కడ ఆలోచన కలిగి ఉన్నారు. What was he interested in? ఆయన దేని విషయమే ఆలోచిస్తున్నారు? Verse 4. 4వ వచనం. That the Son of God may be glorified by it. దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు. So, beloved brother, beloved sister, when there is a delay for something which you are hoping, which you are praying, it doesn't happen. Please remember, please understand, God is on the throne and it is for His glory that He is delaying it. We don't know. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో, దేని గురించి నిరీక్షిస్తున్నారో అది ఆలస్యం అవుతున్నప్పుడు మీరు దాని విషయమై వేరేగా ఆయన ఏమీ చేయట్లేదు అని ఆలోచించకుండా ఆయన వేరే తన మహిమ కొరకు దాన్ని అలాగా వేచి ఉంచారేమో అది మనకు తెలియదు. So in your life, maybe something is happening now, maybe, Lord, why nothing is happening? నీ జీవితంలో ఈ క్షణమందు ఏమన్నా జరుగుతుందేమో, అప్పుడు ప్రభువా ఇది ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు అనుకుంటావు. Martha and Mary also had the same complaint to Jesus. మార్తా మరియా కూడా యేసు ప్రభుకి అదే ఫిర్యాదు చేస్తున్నారు. If you were here, my brother would not have died. That is what he said. వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు కదా అంటున్నారు. And then, Mary even was not willing to come out of her house. మరియా అయితే తన ఇంటిలోంచి బయటికి రావడానికి కూడా సిద్ధంగా లేదు ఆవిడ. And then Martha came when she heard that Jesus is coming. Martha came because Martha remembered that correction. That is, she had repented. కానీ యేసు ప్రభు వచ్చారని విన్నప్పుడు, ఆ వార్త విన్నప్పుడు మార్త బయటకు వచ్చింది. ఎందుకంటే మార్తకు అంతకు ముందే దేవుడు గద్దించారు, దాని విషయమే ఆమె పశ్చాత్తాపడింది కాబట్టి. And therefore he said, okay, Jesus is correct. And she ran and tried to meet Jesus. అప్పుడు ఆమె అనుకుందంటే, సరే యేసు ప్రభు సరిగానే చేస్తారు అని చెప్పి లేచి యేసు ప్రభుని కలుసుకోవడానికి బయలుదేరి వెళ్ళింది. And Mary stayed at home. కానీ మరి అయితే ఇంటి దగ్గర ఉండి నిలిచిపోయింది. And then Martha had to send word, and then only she came. తర్వాత మార్తా ఒక మాట పంపించాల్సి వచ్చింది. మార్తా దగ్గర నుంచి కబురు వచ్చినప్పుడు మాత్రమే మరియా వచ్చింది. Yeah, we have no stones to throw at Mary. మరియా మీద రాళ్ళు విసరటానికి మన దగ్గర అయితే ఇప్పుడు రాళ్ళు లేవు. You and me, we are like that. ఎందుకంటే నువ్వు నేను కూడా అదే స్థితిలో ఉన్నాం కాబట్టి. I pray something, I ask God, I do something, and I need the result immediately. Nothing is happening. What is this? నేను ప్రార్థన చేస్తానని దేవుణ్ణి అడుగుతాను, కానీ దేవుణ్ణి వెంటనే నాకు సహాయం పంపించరు, దాని యొక్క పరిష్కారాన్ని నేను వెంటనే చూడను. ఏంటి ఇదంతా నేను అనుకుంటూ ఉంటాను. And all of you know the portion in John chapter 11, if you know, and there was a big glory manifested there in that meeting. మీ అందరికి తెలిసిన వాక్య భాగమే యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ ఒక కూడిక జరిగింది. ఆ కూడికలో యేసు ప్రభు నామం ఎంతో మహింపరచబడింది. And then it is verse 45, it says that many people believed in him. అక్కడ 45వ వచనంలో ఏముందంటే, అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని ఉంది. If Jesus had come and healed Lazarus, people would have said, yeah, he always heals people, and therefore he has healed Lazarus. Okay, that's all. యేసు ప్రభు గనుక వెంటనే లాజరుని రోగి ఉన్నప్పుడే స్వస్థపరచుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, అనేక మందిని స్వస్థపరిచారు, ఈయన కూడా స్వస్థపరిచారు అనుకుని ఉండేవాళ్ళు అంతే. But here it was a great miracle and brought so much of glory to the Lord, and many people joined. కాకపోతే ఇక్కడ ఎంతో గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది. దేవుడు ఆయన మరణం నుంచి బయటకు తీసుకొచ్చారు, మృతుల్లో నుంచి అనేక మంది వచ్చి చూశారు దాన్ని. And then in Luke chapter 8 we find another situation I want to show. లూకా సువార్త 8వ అధ్యాయంలో వేరొక పరిస్థితి, దీన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. It was Jesus who asked them to get into the boat. ఇక్కడైతే యేసు ప్రభువు వారిని పడవలోనికి వెళ్ళమని, ఆయన ధోని ఎక్కి వెళ్ళమని ఆయనే చెప్పారు. Verse 22. 22వ వచనం చూద్దాం. 8:22.
Yeah, brother, please. ఎస్ బ్రదర్స్. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గురుడివాని తోడుకొని వాని ముట్టవల్లని ఆయన వేడుకొనిరి. లూక్ బ్రదర్, Luke, sorry. Luke chapter 8. లూకాసు వార్త 8వ అధ్యాయము Luke, 22వ వచనం. Luke chapter 8, verse 22. లూకాసు వార్త 8:22. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు వద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. Let us go over to the other side of the lake. సరస్సు వద్దరికి పోదుమని వారితో చెప్పగా, And then you find that uh, Jesus was sleeping there, verse 23. 23వ వచనంలో మనం ఏం చూస్తామంటే అక్కడ యేసు ప్రభు నిద్రపోతున్నారు. And then there was a big tempest, there was a big storm. అక్కడ అంతలో గొప్ప గాలివాన సరస్సు మీద పుట్టింది. And they said, Master, Master, we are perishing, verse 24. 24వ వచనం, అందుకే వాళ్ళు వెంటనే ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నాం అని చెప్పి ఆయన లేపారు. And then the Lord is rebuking them. Where is your faith? ఆయన వారిని గద్దిస్తున్నారు, మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతున్నారు వాళ్ళని. Yeah, but before that, he rebuked the storm. అంతకు ముందే శిష్యుల్ని గద్దించడానికి ముందుగానే ఆయన ఈ గాలివానని గద్దించారు. So why did God allow this situation? ఎందుకు దేవుడు ఈ పరిస్థితిని అనుమతించారు? And God could have made it so easy and without any storm or tempest, there was no problem, and a cool time. దేవుడు అంత ఏ సమస్య లేకుండా అంత సానుకూలంగా జరిగేటట్లుగా, ఏ గాలివాన లేకుండా, తుఫాను లేకుండా అంత సవ్యంగా జరిగేటట్లుగా చేయగలరు కదా. Jesus could have done like that. యేసుప్రభు ఆ విధంగా చేసి ఉండొచ్చు. And even he would have, the disciples also would have thought, anyway, Jesus is there, then I don't have to worry about anything. అప్పుడు శిష్యులు కూడా అనుకుని ఉంటారు, యేసుప్రభు ఉన్నారు కాబట్టి మనకేం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు అనుకుని ఉండొచ్చు. There will be no problem. Jesus is with us. There will be no problem. యేసుప్రభు మనతో ఉన్నారు, ఇంకా మనకే సమస్య ఉండదు అని కూడా శిష్యులు అనుకుని ఉండొచ్చు. And then God used this to show the power of Jesus and to increase their faith. దేవుడు దీన్ని ఆయన యొక్క శక్తిని చూపించడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఈ పరిస్థితిని అనుమతించారు. So what I want to say, beloved brothers and sisters, that they went into the boat according to the direction of Jesus Christ. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు ప్రభు యొక్క మాటను బట్టే వాళ్ళు ఆ ధోనిలోనికి వెళ్ళారు. Then we can ask this question, if I do things according to God's will there be any problems? Yes, of course. అప్పుడు మనం ఈ ప్రశ్న అడగొచ్చు, యేసు ప్రభు చిత్త ప్రకారము నేను వెళితే సమస్యలు ఉంటాయా అంటే, అవును, ఖచ్చితంగా ఉంటాయి. So beloved brothers, beloved sisters, God is silent. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, దేవుడు మౌనంగా ఉన్నారు. He may not say that this is the purpose for which I am allowing all this. ఇదిగో ఈ కారణం చేత నేను ఇదంతా అనుమతిస్తున్నాను ఆయన మీకు అని చెప్పకపోవచ్చు మీతో. He is planning something. ఆయన ఏదో ప్రణాళిక వేస్తున్నారు. Yeah. So when God is silent, or when we do according to God's will, don't think that everything will be fine. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, దేవుని చిత్త ప్రకారం మనం వెళ్తున్నప్పుడు, మనం ఆయన మౌనంగా ఉంటే ఏదో అంతా బాగానే ఉంది అనుకోకండి. Thirdly, I want to show a passage from 1 Samuel. మొదటి సమూయేలు నుంచి ఒక వాక్య భాగాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. I think if I remember rightly, I had shared it once. నాకు కరెక్ట్ గా గుర్తున్నట్లయితే ఇంతకు ముందే ఒకసారి నేను దీన్ని మీతో పంచుకున్నాను. That is David, before he became the king. 1 Samuel chapter 23. దావీదు రాజా ఒక ముందు జరిగిన సంఘటన ఇది. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. It says when David, I will make it very short. I'll try to explain it. ఇది క్లుప్తంగా కుదించి చెప్తాను మీకు. And then David came to know that the Philistines are attacking Keilah. ఫిలిస్తీయులు కేలా మీదకి యుద్ధానికి వెళ్తున్నారని దావీదు విన్నప్పుడు, and are plundering the threshing floors.
అక్కడున్న పంటలన్నిటిని వాళ్ళు దోచుకుంటున్నారు అని చెప్పి ఆయన విన్నప్పుడు And he asked the Lord, shall I go and fight? అప్పుడు దావీదు అడుగుతున్నాడు, నేను వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయనా? Then God said, go and attack the Philistines, the Delver Keilah. Verse 2. 23 వచనంలో అంతటి దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్ల హతము చేయదునని యెహోవా ఎదుట విచారం చేయగా, యెహోవా, నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్ల హతము చేసి కైలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. And then, David delivered the inhabitants of Keilah, it says in verse 5. ఇక్కడ 5వ వచనంలో దావీదు అక్కడున్న కైలా వారిని అందరినీ విడుదల చేశారు, వారందరినీ రక్షించాడని మనం చూస్తున్నాం ఇక్కడ. But at the same time, Saul was after him, after David, to catch him and kill him. అదే సమయంలో దావీదును పట్టుకుని దావీదును చంపడానికి సౌలు దావీదును తరుముతున్నాడు. And then David asked the Lord. అప్పుడు దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. It says in verse 10, Lord, I heard that Saul is trying to catch me. So what shall we do? Will the people of Keilah hand over me to King Saul? అప్పుడు దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, ఇప్పుడు సౌలు నన్ను తరిమి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ కైలా జనులు నన్ను అతని చేతికి అప్పగిస్తారా అని అడుగుతున్నాడు. And then verse 12 it says, then David said, will the men of Keilah surrender me and my men at the hand of Saul? And the Lord said, they will surrender you. కైలా జనులు నన్ను, నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. If you deeply study and meditate that portion, you cannot understand this. God's ways is so difficult to understand. మీరు లోతుగా దీన్ని ధ్యానం చేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని మీరు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే దేవుని మార్గములు ఎంతో అగమ్యగోచరంగా ఉంటాయి. So, beloved brothers and sisters, apply it in your life. Brothers and sisters, దీన్ని మీ జీవితానికి అన్వయించుకోండి. You cannot understand, you cannot decipher the ways of God, the workings of God. నువ్వు అర్థం చేసుకోలేవు దేవుని యొక్క క్రియల్ని, నువ్వు దాన్ని నీ జ్ఞానానికి అందవు. David is asking, Lord, shall I fight against Philistines and save Keilah? And God says, do it. దావీదు అడుగుతున్నాడు, ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి నేను కైలా జనులను రక్షించనా అంటే దేవుడు చెయ్యి అంటున్నారు. And then he was staying in Keilah, and suddenly he hears about Saul, and then the Lord is asking, will these Keilah people surrender me to him? వారు రక్షించిన తర్వాత ఆయన కైలా జనుల దగ్గర ఆయన అక్కడ నివసిస్తున్నారు. అప్పుడు సౌలు తను తరుగుతున్నాడు అని తెలిసి, కైలా జనులు నన్ను అప్పగిస్తారా అంటే, అవును, వాళ్ళు నిన్ను అప్పగిస్తారు అని చెప్తున్నారు. He said, yeah, they will do that. They are unthankful, they are ungrateful, and they will hand over you to them. వాళ్ళు ఖచ్చితంగా నిన్ను అప్పగిస్తారు, ఎందుకంటే వాళ్ళకి కృతజ్ఞత లేదు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను అప్పగిస్తారు అని చెప్తున్నారు. But then, immediately when the Lord told him that these people of Keilah, you help them, but now they will betray you now. When Saul comes, they'll say, we don't know this fellow is there, catch him. And God understood the people of Keilah very well. దేవుడు కైలా జనులను బాగా అర్థం చేసుకున్నారు, ఎందుకంటే సౌలు వచ్చినప్పుడు, ఇదిగా ఈయనెవరో మాకు తెలియదు అని చెప్పేసి నేను తీసుకెళ్ళి అప్పగిస్తారు, నీకు ద్రోహం చేస్తారు అని కూడా దేవుడు ముందుగానే చెప్తున్నారు. He had to leave Keilah. అప్పుడు ఆయన కైలాని వదిలిపెట్టవలసి వచ్చింది. So, brothers and sisters, what do we understand from there? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోగలుగుతున్నాం? You do something according to God's will. దేవుని చిత్త ప్రకారము నువ్వు ఒకటి చేస్తావు, and then you find that there are problems, and the people whom you helped betray you. కాకపోతే అక్కడ నీకు సమస్య ఉంది, నువ్వు ఎవరికైతే సహాయం చేసావో వాళ్ళు నీకు మోసం చేశారు, వాళ్ళు నీకు ద్రోహం చేశారు నువ్వు కనుక్కుంటావు. And that was part of brokenness which David had to go through. దావీదు వెళ్ళవలసిన ఆ యొక్క విరగొట్టబడే ఆ యొక్క మార్గం, అది అందులో ఒక ప్రక్రియ. Yeah, it is God's way. అది దేవుని మార్గము. We cannot understand God's ways. దేవుని మార్గములు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. But then that was God's way, and David had to go through that. కానీ అది దేవుని మార్గము, దాని గుండా దావీదు వెళ్ళవలసి వచ్చింది. Yeah.
Think of another situation in Genesis chapter 40. ఇంకొక పరిస్థితిని చూద్దాం ఇక్కడ. ఆదికాండము 40వ వచనంలో మనం చూస్తాం దాన్ని. Here is another person who helped somebody. ఇక్కడ Joseph. ఒక వ్యక్తి ఉన్నాడు. యోసేపు. అతను ఇతరులకి సహాయం చేసిన వాడు. Joseph helped this cup bearer. ఈ పానదాయకుడికి యోసేపు సహాయం చేశాడు. And then, he helped the baker and the cup bearer. పానదాయకుడికి ఆ రొట్టెలు తయారు చేయడానికి ఆయన సహాయం చేశాడు. And then he told the cupbearer that, I was brought in here, but I was kidnapped. I am innocent. I didn't do anything. Please, when you go back to the palace and you are restored of your job as cupbearer, please speak to Pharaoh about me. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి నీ క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఇక్కడ అన్యాయంగా తీసుకురాబడ్డాను, నేను అన్యాయంగా జైల్లో వేయబడ్డాను. నీకు క్షేమం, నీకు మంచిగా జరుగుతున్నప్పుడు, నీ యొక్క ఉద్యోగం నీకు తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పు. According to his interpretation of the dream, the cupbearer was restored back to his job and the baker was killed. ఆయన కళ్ళ వివరం చెప్పిన విధంగానే ఈ యొక్క పానదాయకుడికి తన ఉద్యోగం తిరిగి వచ్చింది. ఈ యొక్క రొట్టెలు తయారు చేయడానికి మరణం సంభవించింది. And then, yeah, sure, I will do that. సరే నేను చేస్తానన్నాడు. Yeah, I'm sure that he would have never said, no, I won't do that. He would have definitely said, yes, Joseph, you have done such a great thing for me. I will definitely do that. ఖచ్చితంగా చెప్పుంటాడు, యోసేపు నువ్వు నాకు చాలా మేలు చేసావు, ఖచ్చితంగా నేను చేస్తాను నీ విషయమే అని చెప్పుంటాడు. Then it says in verse 23. తర్వాత 23వ వచనంలో ఈ విధంగా ఉంది. And the chief cupbearer did not remember Joseph, but forgot. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయెను. What was God doing? దేవుడు ఏం చేస్తున్నారు మరి అప్పుడు? God is silent. దేవుడు మౌనంగా ఉన్నారు. How many years? ఎన్ని సంవత్సరములు ఆ విధంగా మౌనంగా ఉన్నారు? 2 years. 2 సంవత్సరములు మౌనంగా ఉన్నారు. 2 years he was silent. 2 సంవత్సరములు ఆయన మౌనంగా ఉన్నారు. Because ఎందుకంటే God had a plan that Joseph had to be the prime minister there at the age of 30. ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యోసేపుకు 30 సంవత్సరములు వచ్చినప్పుడు ఆ దేశములో ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి. And it says in 41-46, next chapter. 41-46లో మనం చూస్తాం అదే మాటని. Now Joseph was 30 years old and he became. ఇప్పుడు మనం చూస్తే యోసేపుకి 30 సంవత్సరములు వచ్చినాయి, ఆయన ప్రధానమంత్రిగా అయ్యాడు. Beloved brothers, beloved sisters, I want to encourage you. ప్రియమైన బ్రదర్స్ అండ్ ప్రియమైన సిస్టర్స్, మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. When people forget, very difficult for us to imagine that God is silent and Lord, what is this? He only said this, but then he has forgotten about it. And Lord, what is this? You got a lot of questions. మనుషులు మర్చిపోయినప్పుడు మీకు చాలా ప్రశ్నలు వస్తాయి. అదేంటి ప్రభువా, ఆయనే పంపించాడు, ఆయనే మర్చిపోయాడు, ఏంటి అని అనేక ప్రశ్నలు వస్తాయి మీకు. Because God had a plan that Joseph should not become the prime minister at the age of 28, but he should become the prime minister at the age of 30. ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యోసేపు 28 సంవత్సరములకి ఆయన ప్రధానమంత్రిగా అవ్వకూడదు. యోసేపు 30 సంవత్సరములకు మాత్రమే ప్రధానమంత్రి అవ్వాలని ఆయన ప్రణాళిక. He was 30 years and he became the prime minister there. అప్పుడు అతనికి 30 సంవత్సరములు వచ్చినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా అయ్యాడు. God has a particular plan for you, dear brother, dear sister. నీ విషయమై దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ప్రియమైన బ్రదర్, ప్రియమైన సిస్టర్. Our plan and our idea may not coincide with God's plan for you. మన ప్రణాళికలు, మన ఆలోచనలు దేవుడికి మన పట్ల ఉన్న ఆ యొక్క ప్రణాళికలతో కలిసి కలవకపోవచ్చు. Now in this book of Genesis, I want to show the life of Abraham also.
ఆదికాండంలో అబ్రహాము యొక్క జీవితం గురించి కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. You know, in the life of Abraham, it says in chapter 17, ఆదికాండము 17వ అధ్యాయంలో you know, Abraham had many times God had spoken to him. అనేక పర్యాయములు దేవుడు అబ్రహాముతో మాట్లాడారు. In 15, in 14, and in 13, we find that the Lord was speaking to him. 13, 14, 15 వచనంలో దేవుడు ఆయనతో మాట్లాడడం, అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడడం మనం చూస్తున్నాం. In chapter 12, chapter 13, 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడం చూస్తున్నాం. chapter 15, 15వ అధ్యాయంలో మాట్లాడడం చూస్తున్నాం. but you find that in chapter 17, కానీ 17వ అధ్యాయంలో అయితే ఈ విధంగా మనం చూస్తున్నాం. and there is no vision of God, or there is no conversation, there is no interaction between God and Abraham in the chapter 16. 16వ అధ్యాయంలో అయితే దేవునికి అబ్రహాముకి మధ్యలో ఏ సంభాషణలు జరగలేదు, మాటలు లేవు అక్కడ. What was the peculiarity of chapter 16? 16వ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటి? Chapter 16 is a chapter where he went and had a relationship with Hagar and produced Ishmael. 16వ అధ్యాయంలో అబ్రహాం వెళ్ళి హాగరుతో ఇష్మాయిల్ను కన్నాడు. And Abraham was 86 years. అబ్రహాముకి 86 సంవత్సరములు అప్పుడు. Chapter 16, verse 16. 16వ అధ్యాయము 16వ వచనం. And then the Lord was silent for 13 years. తర్వాత దేవుడు 13 సంవత్సరములు మౌనంగా ఉన్నారు. Whereas he was speaking in almost every chapter, 12, 13, 14. 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నారు. But when it came to chapter 16, 16వ అధ్యాయానికి వచ్చేసరికి the Lord did not speak to him. దేవుడు తనతో మాట్లాడలేదు. And then you find that there was a 13 years of silence. అక్కడ 13 సంవత్సరముల మౌనం మనం చూస్తున్నాం. I'm sure that in those 13 years he would have cried out and he would have asked the Lord, "Oh God, Jehovah, praise you, I thank you. Where are you? Speak to me." ఆ 13 సంవత్సరముల్లో ఆయన మొరపెట్టి కేకలు వేసి ప్రార్థన చేసి ఉంటాడు. యెహోవా ఎక్కడున్నావు? నాతో మాట్లాడు, నీకు వందనాలు, స్తుతులు అని చెప్పుకుంటాడు. He would have sought God. దేవుని వెతుకుంటాడు ఆ విధంగా. No response from God. కానీ దేవుని దగ్గర నుంచి ఏ మాత్రము స్పందన లేదు. It says in chapter 17, verse 1, at the age of 99, after 13 years. 17వ అధ్యాయం 1వ వచనంలో 99 ఏళ్ళు అయినప్పుడు, అంటే 13 సంవత్సరముల తర్వాత, then God appeared to him. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, you know how he responded? ఏ విధంగా ఆయన స్పందించాడో తెలుసా? You know how he responded? ఏ విధంగా స్పందించాడో తెలుసా? Verse 3. 3వ వచనం. అబ్రహాం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. And Abraham fell on his face. అబ్రహాము తన ముఖం మీద ఆ విధంగా సాగిలి పడిపోయాడు. It is there, brother? Yes, brother. Yeah. It says, and Abraham fell on his face and God talked with him. అబ్రహాం ఆ విధంగా తన ముఖము కింద భూమికి ఆనించి అలా సాగిలి పడి ఉండగా దేవుడు తనతో మాట్లాడాడు. Never before he had fallen on his face. అంతకుముందు తన అలా సాగిలి పడడం మనం చూడము. Now, whether it is chapter 15 or 14 or 13, Abraham had never fallen on his face. 13వ అధ్యాయంలో కానీ, 14వ అధ్యాయం కానీ, 15వ అధ్యాయంలో కానీ అబ్రహాం ఇలా సాగిలి పడ్డం మనం చూడం. But then after this experience, he fell on his face. కానీ ఈ అనుభవం తర్వాత తను సాగిలి పడ్డాడు. And that is what God wanted him. అదే దేవుడు ఆయన నుంచి ఎదురు చూశారు.
God wanted him to be broken to such an extent that when the Lord asked him to sacrifice his own son, he was willing to do that. దేవుడు ఎంతవరకు ఆయన ఇరక్కొట్టాలనుకున్నారంటే, దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి అర్పించమని, బలి అర్పించమని అడిగితే ఆయన అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. Finally, I want to show you one more passage in Acts chapter 12. ఆఖరిగా నేను ఇంకొక వాక్య భాగాన్ని చూపించాలనుకుంటున్నాను. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము. Acts chapter 12. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. So you know that how James was killed. యాకోబు ఏ విధంగా చంపబడ్డాడో మనకు తెలుసు. Verse 2, chapter 12, verse 2. 12 2వ వచనము. The brother యోహాను of John. సహోదరుడు, Yeah, brother John. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. Yeah, he is not the brother of Jesus. ఈయన యేసు ప్రభు యొక్క సహోదరుడు కాదు. There is a James who wrote the epistle of James, that is the brother of Jesus. యాకోబు పత్రిక యేసు ప్రభు యొక్క సహోదరుడు రాశారు. యాకోబు This పత్రిక. is the other James, the brother of John. He was killed. ఈయన ఇంకొక యాకోబు, అంటే యోహాను సహోదరుడైన యాకోబు, ఈయన చంపబడ్డాడు. Peter and James, they were in the same jail, same room. పేతురు, యాకోబు ఇద్దరు ఒకే జైల్లో, ఒకే గదిలో ఉన్నారు. But then Peter was not killed. కానీ పేతురు చంపబడలేదు, కానీ యాకోబు చంపబడ్డాడు. Peter was not killed. పేతురు చంపబడలేదు. James was killed. యాకోబు చంపబడ్డాడు. And when Herod wanted to kill Peter, all the miracle happened and he escaped. తర్వాత హేరోదు పేతురు చంపడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది, ఆయన తప్పించుకున్నాడు. I'm sure James's mother would have cried out and asked, Lord, why my son? నేను అనుకుంటాను, యాకోబు తల్లి మొరపెట్టి, ప్రభువా ఎందుకు నా కుమారుడు మాత్రమే అని అనుండొచ్చు. When they all gathered next Sunday, Peter would have given his testimony. వారందరూ తర్వాత ఆదివారం సమకూడినప్పుడు పేతురు తన యొక్క సాక్ష్యమును చెప్పి ఉండొచ్చు. And James's mother would have been sitting there crying. అక్కడ వారి మధ్య కూర్చుని యాకోబు తల్లి అక్కడ ఏడుస్తూ ఉండొచ్చు. Beloved brothers and sisters, God's ways we cannot understand. ప్రియమైన సహోదర సహోదరి, దేవుని మార్గములు మనకు అర్థం కావు. And you find that in that chapter, you find that this is the time when the first missionary journey started in chapter 13. 13వ అధ్యాయంలో మొదటి మిషనరీ యాత్ర ప్రారంభమైందని మనం చూస్తాం. Started there, the first missionary, and there was a revival after that, immediately after that. దాని తర్వాత ఉద్యోగం రావడం మనం చూస్తాం. So when God does certain things we cannot understand. దేవుడు కొన్ని విషయములు చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోలేము. Sometimes he may be silent. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉండొచ్చు. Sometimes he may be doing things which he has asked you to do, and then he doesn't stand with you as if. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, దేవుడు నిన్ను చేయమందే నువ్వు చేస్తావు, కానీ దేవుడిని పక్షముగా లేరు అన్నట్లుగా నీకు అనిపిస్తుంది. But beloved brothers and sisters, remember that God is faithful to you. కానీ ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ఎడల ఎంతో నమ్మదగిన వారు. As we all know, in Isaiah 45 it says, he is a God who hides himself. యెషయా గ్రంథం 45లో మనం చూస్తున్నట్లుగా ఆయన తను దాచుకున్న దేవుడు అని మనం చదువుతున్నాం. He doesn't give any explanation. ఆయన దానికి ఏ వివరణ ఇవ్వరు. Blessed are we if we humble ourselves and believe. మళ్ళీ మనం తగ్గించుకుని దీన్ని నమ్మగలిగితే మనం ఎంతో ధన్యులం. May the Lord help us. దేవుడు మనకి సహాయం చేయను గాక. Shall we have a word of prayer? ప్రార్థన చేసుకుందామా? Father, we praise you, we thank you for the word. తండ్రి, నీవు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. Dear Lord, when we cannot understand your ways, ప్రభువా, నీ మార్గములు మేము అర్థం చేసుకోలేనప్పుడు, Lord, help us to understand one thing. ఒక్కటి అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. We may not understand the reasons, కారణాలు మేము అర్థం చేసుకోలేకపోవచ్చు, but let us understand one thing, Lord. ఒకటి మాత్రం అర్థం చేసుకొనివ్వండి ప్రభువా, that you are on the throne and you are full of love. నువ్వు సింహాసనం మీద కూర్చుని ఉన్నావు, నువ్వు ప్రేమమయుడివై ఉన్నావు ప్రభువా.
Help us, Lord, to believe that. అది విశ్వసించడానికి మాకు సహాయం చేయండి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you. థాంక్యూ.